చేత కొట్టి చంపమన్నది వాస్తవమే. అయితే మీలో పాపము లేనటువంటి వాడు రాయి వేసి కొట్టాలి. ఎవరు కొట్టాలి? పాపము లేనటువంటి వాడు కొట్టాలి. వ్యభిచారం చేస్తూ పట్టబడితే కొట్టాలి. ఎవరు కొట్టాలనేటటువంటి దాన్ని వాళ్ళు మర్చిపోయారు. ఎవరు కొట్టాలనేటటువంటి వాళ్ళు మర్చిపోయారు. మర్చిపోయి ఏమంటున్నారు? మా ధర్మశాస్త్రం కొట్టమంటుంది. అంటే ఎవడ పడితే వాడు కొట్టేయొచ్చా? ఎవడైనా ఎదుటివాడికి తీర్పు తీర్చాలి అని అంటే వాడు ముందు నీతిమంతుడై ఉండాలి. వాడు నీతిమంతుడు కాకుండా నువ్వు వ్యభిచారివి కాబట్టి, పాపం చేస్తూ ఉన్నావు కాబట్టి నిన్ను కొట్టి చంపుతామని అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒప్పుకుంటాడా? దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు ప్రియులారా. నువ్వు ఎదుటివాడిని పాపి అని చెప్తున్నావు అంటే నువ్వు పరిశుద్ధుడివై ఉండాలి. నువ్వు కూడా పాపంలోనే ఉండి ఎదుటివాడిని పాపి అంటే ఎట్లా సరిపోయింది? అందుకే